తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో 100% మోక్షం ప్రత్యేక కార్యక్రమం ద్వారా మంచి మంచి మిరాకిల్ వర్డ్స్ ద్వారా ఒక మిరాకిల్నే సృష్టిస్తున్నారు గురువుగారు అని చెప్పాలి. ఎందుకంటే ఆ మిరాకిల్ వర్డ్స్ తీసుకుని అసలు ఇంత బాగున్నాం మేము, చాలా బాగుంది. సూక్ష్మంలో మోక్షం 100% అనేది ఒక ఎత్తు అయితే, సూక్ష్మంలో 100% మోక్షంలో మిరాకిల్ వర్డ్స్ అనేది నిజంగా మిరాకిల్ వర్డ్స్ అనే చెప్పాలి. ఎంతో మంచి మంచి రెమెడీస్ గురువుగారు అందిస్తున్నారు కదా. మరి ఈ రోజు ఎలాంటి మిరాకిల్ వర్డ్స్ అందిస్తున్నారు గురువుగారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నిజంగా సూక్ష్మంలో 100% మోక్షం అసలు ఎంత అంటే అది చెప్పక్కర్లేదు, నెక్స్ట్ లెవెల్ అనాలి. దానికి నెక్స్ట్ లెవెల్ ఇంకా అందులో ఉన్నటువంటి మిరాకిల్ వర్డ్స్ అసలు అద్భుతంగా పనిచేస్తున్నాయి గురువుగారు. నిజంగా చాలా 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 రెస్పాన్స్ బాగుంది. అవి పాటించి చాలా హ్యాపీగా ఉంటున్నారు అందరూ. మరి ఈ రోజు సూక్ష్మంలో 100% మోక్షంలో ఎలాంటి మిరాకిల్ వర్డ్స్ అందించబోతున్నారు? మిరాకిల్ వర్డ్స్ అందించబోతున్నా. అలాగే ముఖ్యంగా 4 సూత్రాలు మనిషి పాటించాలి. ఈ 4 గనక మనిషి అర్థం చేసుకొని ఈ 4 మీద గనక సాధన చేయగలిగితే ఏ వ్యక్తికైనా సరే తిరిగి ఉండదు. ఏమిటా 4 అంటే, 1 ఎప్పుడు కూడా స్పిరిచువల్గా స్ట్రాంగ్ ఉండాలి మనిషి. స్పిరిచువాలిటీ అంటే ఏంటో తెలుసుకోగలగాలి. 2వది ఫిజికల్లీ స్ట్రాంగ్, 3వది మెంటల్లీ స్ట్రాంగ్, 4వది ఫినాన్షియల్లీ స్ట్రాంగ్. ఈ 4 ఫస్ట్ బాగా డెవలప్ చేసుకోవాలి. వాళ్ళు డెవలప్ చేసుకోవడమే కాకుండా పిల్లలకు కూడా చెప్పాలి. ఈ 4 కూడా ఖచ్చితంగా ప్రతి మనిషికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అవి. ఏమిటది? ఫస్ట్ నెంబర్ 1 మనకి స్పిరిచువల్లీ స్ట్రాంగ్. స్పిరిచువల్లీ స్ట్రాంగ్ అంటే అందరూ ఏమనుకుంటారంటే రోజు టెంపుల్కి వెళ్ళడం, రోజు పూజ చేసేసుకోవడం అనుకుంటాం. కానీ రోజు ఏదో పూజ చేసుకోవడమో టెంపుల్కి వెళ్ళడమో ఇది కాదు స్పిరిచువల్లీ స్ట్రాంగ్ అంటే. గుర్తుపెట్టుకోండి, ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటిది ఏదైతే ఉందో అదంతా అమ్మవారు అనేటువంటిది కంప్లీట్గా మీ మైండ్లో ఇంజెక్ట్ అవ్వడం. నోటి మాటలతో చెప్పడం కూడా కాదు, మీ లోపల ఇంజెక్ట్ అవ్వాలి. దేన్ని చూస్తున్నా సరే అబ్బా అమ్మవారు ఈ రూపంలో ఉంది కదా, మట్టి చూస్తే మట్టి రూపంలో ఉంది కదా, గాలి చూస్తే గాలి రూపంలో ఉంది కదా. ఏ వ్యక్తిని చూసినా, ఆఖరికి ఏ ప్రాణిని చూసినా సరే మీకు అమ్మవారే కనబడాలి. ఈ రూపంలో అమ్మవారు ఉందనేటువంటి కోణం మీ మైండ్లో కంప్లీట్గా ఫిక్స్ అవ్వాలి. కోపం వచ్చినా, ఎమోషన్ వచ్చినా కూడా దాంట్లో కూడా అమ్మవారిని చూడగలగాలి. వ్యక్తి కోప్పడుతున్నాడు, ఆ కోప్పడుతున్నాడు వెనకాతల ఒక శక్తి ఉంటుంది. ఎమోషన్గా ఒక శక్తి వచ్చిందంటే ఆ శక్తి వెనకాతల ఒక ఎనర్జీ ఉంటేనే ఆ శక్తి వచ్చింది ఆ వ్యక్తికి. కోప్పడుతున్న వ్యక్తిని చూస్తే, స్పీడ్గా వెళ్ళిపోతున్న కారుని చూస్తే ఆ ఎనర్జీ ఉంది కాబట్టి వెళ్తుందిగా. అంటే దాగి ఉన్నటువంటి శక్తిని మీరు ప్రతి ప్రాణిలోని, ప్రతి వస్తువులోని, ప్రతి ఎమోషన్ వెనకాతల ఆ ఎనర్జీ ఉంది కాబట్టి ఇలా పనిచేస్తుంది కదా అనేటువంటి భావన మీకు అనుక్షణం ఉండాలి. దట్ ఈస్ స్పిరిచువల్. సాధ్యం అంటారా అది? అసలు సాధన చేస్తే ఏది అసాధ్యం కాదు, ఖచ్చితంగా సాధ్యం. కలియుగం కదా, అంత ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆ భావంతో ఎప్పుడు ఉంటారో మీ అంత హ్యాపీగా ఎవరు ఉంటారు ఈ భూమి మీద. గుర్తుపెట్టుకోవాలి, అదే స్పిరిచువాలిటీ. రోజు ఉదయం లేచామా, గంటసేపు పూజ చేసుకున్నామా, లేకపోతే టెంపుల్కి వెళ్ళిపోయామా, ఇవి కాదని నేను అన్నాను. బట్ వీటికంటే బియాండ్గా మనం వెళ్ళగలగాలి. ఎందుకంటే అవి చేస్తే అక్కడే ఆగిపోతాం. మన సాధన ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తూ ప్రతి దాంట్లోని, అందుకే మన వాళ్ళు చెట్టుకి పుట్టకి కూడా పూజలు చేసింది ఎందుకు అంటే ప్రతి దాంట్లో భగవంతుడు ఉన్నాడని చెప్పడమే. మనకి దశావతారాలు ఎందుకంటే ప్రతి దాంట్లో భగవంతుడు ఉన్నాడని చెప్పడమే. లేకపోతే ఆయన తాబేలు అవతారం ఎత్తాల్సిన అవసరం ఏంటి? కూర్మ అవతారంలో రావాల్సిన అవసరం ఏముందమ్మా? నరసింహ అవతారంలో రావాల్సిన అవసరం ఏముంది? అంతే కదా. వారాహ రూపంలో రావాల్సిన అవసరం ఏముంది చెప్పండి? అవునా కదా. అంటే ఏమిటి? ప్రతి ప్రాణిలోని, ప్రతి దాంట్లోని నేనున్నాను అని చెప్పి మనకి తెలియచేయడానికి ఆ అవతారాలు ఎత్తాడు భగవంతుడు. ఓకే, సో ఫస్ట్ మీరు డెవలప్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈ బీజం పడితే మీకు స్పిరిచువల్లీ స్ట్రాంగ్ అవుతారు. ఎందుకు అంటే మనం ఏది సాధించాలన్నా స్పిరిచువల్గా స్ట్రాంగ్ ఉంటే సాధించగలము. ఇది కనుక డెవలప్ చేసుకుంటే ఏమవుద్దంటే మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాము. మనకి ఏది జరిగినా జరగకపోయినా దాన్ని మనం పెద్దగా బాధపడడం జరగదు, పొంగిపోవడం జరగదు, కృంగిపోవడం జరగదు. ఎందుకంటే అన్నీ అమ్మవారే. అంతే. మీకు ఫెయిల్యూర్ వచ్చినా అమ్మవారే, సక్సెస్ వచ్చినా అమ్మవారే. అది దక్కలేదనుకోండి, నాకేదో ఇది మంచిది కాదేమో అందుకే నాకు ఇవ్వలేదు అమ్మవారు అనేటువంటి భావన.
వచ్చిందనుకోండి, అమ్మవారి ప్రసాదంతో వచ్చింది నాకు. సూపర్ సూపర్. ఓకే, ఇది మీకు ఫస్ట్ మైండ్లో సెట్ అవ్వాలి. మీకు లైఫ్లో ఏది జరిగినా మంచి జరిగినా అమ్మవారు ఇచ్చింది, ఇబ్బంది పడ్డాం, నాకు అది రాకూడుతుంది, అందుకే నాకు ఇవ్వలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్, ఎందుకంటే జర్నీ అమ్మవారితో జరుగుతుంది, లైఫ్ అమ్మవారితో జరుగుతుంది. ఫస్ట్ స్ట్రాంగ్ అవ్వాలి. నెక్స్ట్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అని ఎందుకన్నానంటే, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళకి ఏదో అనారోగ్యం వస్తుంది, ఏదైనా అవుతుంది, నేను ఇన్ని పూజలు చేశాను, నాకు ఎందుకు వచ్చింది అనుకుంటూ ఉంటారు. కానీ దానికి పూజలకి సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదు అంటే, దాంతోవ దాందే ఆదిశేషుని భూమి మీదకి పంపించి పతాంజలి అవతారంలో నువ్వు ఏం చేసుకుంటే నీ ఆరోగ్యం బాగుంటుందని చెప్పిపించాడు భగవంతుడు. నువ్వు అది ఫాలో అవ్వాలిగా. అవును, యోగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, రన్నింగ్ చేయాలి, వాకింగ్ చేయాలి. నీ ఆరోగ్య సంబంధించినటువంటి దానికి నువ్వు ప్రత్యేకంగా ఎంత సమయం ఇస్తున్నావు? ఏదో సంపాదించుకుంటూ వెళ్ళిపోతున్నావు, ఆస్తులు కూడగట్టుకుంటూ వెళ్ళిపోతున్నావు, ఫ్యామిలీని పట్టించుకుంటూ వెళ్ళిపోతున్నావు అంటే కాదు. నువ్వు ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. ఎందుకంటే ఒక ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేటువంటిది నీలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. ఫిజికల్గా స్ట్రాంగ్ లేవనుకోండి, అమ్మో ఇప్పుడు ఇలా అయిపోయాను, ఇంకా నాకు ఎంత వయసు ఉంది, లేకపోతే నేను ఇంకెంత ఇది చేయగలను, రేపొద్దున నాకు ఈ ఓపిక ఉండదు. నీ క్యాల్కులేషన్స్ ఏమవుతాయి అంటే, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు సహజంగానే జ్యోతిషాస్త్రరీత్యా మనం ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటే మన రవి చంద్ర గ్రహాలు స్ట్రాంగ్ అవుతాయి. రవిచంద్ర గ్రహాలు స్ట్రాంగ్ అవుతాయి. రవిచంద్ర గ్రహాలు ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతాయో, ఒకటి ఆత్మకారకుడు, ఒకటి మనోకారకుడు. మనోధైర్యము, ఆత్మస్థైర్యం పెరుగుతాయి ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్న వ్యక్తికి. మీరు గమనించండి, రోజు ఎక్సర్సైజ్ చేసేటువంటి వ్యక్తి, లేకపోతే రోజు ఫిజికల్ రిలేటెడ్ చేసే వ్యక్తి యొక్క పోస్టర్లో కానీ అతని మాటల్లో కానీ చాలా తేడా ఉంటుంది. మీరు గమనించండి కావాలంటే. ఓకే, సో ఫిజికల్ స్ట్రాంగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేటువంటిది మీకు బీజంలో మీకే కాదు, మీ పిల్లలు కూడా చెప్పాలి. నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి అనేటువంటిది. ఇది కంపల్సరీ పాటించాల్సినటువంటిది. మన కోసం మనం టైం ఇవ్వాలి. దీనికి ఎంత టైం లేకపోయినా సరే దీనికి టైం ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మూడోది మెంటల్లీ స్ట్రాంగ్, ఎమోషనల్లీ స్ట్రాంగ్ అంటాం దీన్ని. ఇది ఎలా పుడుతుంది మనకి? మీరు చూడండి, ఇవాళ రేపు ఈ యొక్క మెంటల్లీ స్ట్రాంగ్ లేకపోవడం అనేది పెరిగిపోయింది. ఇది పెరిగిపోవడం వల్లే కొంతమంది నేను వివాహం చేసుకుని ఆగిపోవడానికి, సింగిల్గా ఉండడానికి పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఎవరు కూడా అవతల వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే నేను పడలేని స్థితిలో ఉంటున్నాడు ఇవాళ రేపు. చాలామంది వివాహాలు చేసుకొని ఉండడానికి కారణం ఏంటంటే, నేను ఇంకో మాట నేను ఎందుకు పడాలి, నేను ఇప్పుడు వివాహం చేసుకుంటే స్త్రీ అయితే పురుషుడి మాట నేను వినాల్సి వస్తుందేమో, పురుషుడైతే స్త్రీ మాట, లేకపోతే వాళ్ళతో నాకు విభేదాలు వస్తాయేమో, అత్తమామలతో విభేదాలు వస్తాయేమో, ఇలాంటివి ఉన్నాయి. అసలు ఫస్ట్ పాయింట్ అనేటువంటిది ఎక్కడ ప్రారంభం అవుతుందంటే, ఏ వ్యక్తి కూడా మాటని మాటగా తీసుకుంటే ప్రాబ్లం రాదు, గుర్తుపెట్టుకోండి. మాటకి వెనకాతలు ఇంకోటి ఏదో ఉందేమో అనేటువంటి నిగూఢమైనటువంటి అర్థాన్ని తీసుకొని ఆ కోణంలో వెళ్ళిపోతాడు. అర్థమైందమ్మా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరో ఇంట్లో చెప్పారు, నువ్వెందుకు చదవట్లేదు అని చెప్పారు అనుకోండి. తల్లిదండ్రి పిల్లవాడికి అన్నారు, నువ్వు చదవట్లేదు ఏమిటి, పుస్తకం తీయట్లేదు ఏంటి అనగానే కామన్గా అడిగారు వాళ్ళు, నువ్వు పుస్తకం తీయలేదు ఏంటి అని. ఆ అబ్బాయి ఏంటంటే, అంటే నేను పుస్తకం తీయట్లేదు అంటే నేను ఎందుకు తీయట్లేదు, ఇంకేదో కోణంలోంచి వెళ్ళిపోతాడు. లేదా భర్త భార్యని ఏదో అడుగుతుంది, లేదా భార్యని భర్త అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళొచ్చావు అని అడిగింది అనుకోండి భార్య. అంటే నేను ఎక్కడికో వెళ్ళొచ్చేసానని డౌట్తో అడిగిందా? ఎమోషన్ అంటే ఏంటి, నన్ను ప్రశ్నించింది, ఈమెకి డౌట్, అనుమానం వచ్చిందా? కామన్గా అడిగి ఉంటుంది ఆ భార్య, కామన్గా అడిగి ఉంటుంది ఏమని, ఎక్కడికి వెళ్ళొచ్చారండి అంటే పలానా సర్కిల్ దగ్గరికి, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొచ్చాను. ఒకప్పట్లో ఇలా ఉండేది. అంటే నేను అనేది ఏంటంటే, నాట్ ఓన్లీ భార్యాభర్త అని కాదు, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఏమవుతుంటుందంటే, నన్ను ఎందుకు ప్రశ్నించింది, నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చాను, ఈమె అనుమానిస్తుందా, అనుమానం పిచ్చి, ఈ కోణంలోకి వెళ్ళిపోతుంది మైండ్. మాటని మాటగా తీసుకోగలగాలి. ఎక్కడికి వెళ్ళొచ్చావు అని అడిగితే పలానా దగ్గరికి వెళ్ళొచ్చాను, అయిపోయింది. ఎక్కడికి వెళ్ళొచ్చారండి అని అడిగింది భార్య. అలాగే భర్త కూడా అడిగాడు, ఏమైంది, లేట్ అయింది, ఎందుకు లేట్ అయిందని అడిగాడు. ఉదాహరణకి పలానా నాకు లేట్ అయింది కదా, అయిందని చెప్తే మాటని మాటగా తీసుకొని సమాధానం చెప్పినప్పుడు మీకు ప్రాబ్లం రాదండి. మాటని దాని వెనకాతల ఏదో ఇంటెన్షన్ ఉంది, అందుకే ఈ క్వశ్చన్ వేసారేమో, ఇలా క్వశ్చన్ వేస్తాడు కాబట్టి నేను ఇంకోటి ఏదో నేను ఇచ్చేస్తాను అనేటువంటి ఒక ఎమోషన్తో ఎక్కడికి వెళ్తే ఏంటి, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానా, అడిగిన క్వశ్చన్ వేరు. అవును, అంటే ఎక్కడ వెళ్ళా అనుకుంటున్నావు నువ్వు, అంటే అసలు నీ ఆలోచన ఏమిటి, అసలు నీ ఆలోచన ఏంటి, నీ అనుమానం ఏమిటి అంటే ఏంటంటే, ఇది భార్యాభర్తల విషయం అనే కాదు, ప్రతి
లైఫ్లో ప్రతి దగ్గర జరుగుతుంటుంది. మీరు చూడండి, కారులో వెళ్తూ ఉన్నాం, డ్రైవింగ్ చేస్తున్నాం, ఒక పక్క నుంచి ఒక కారు వెళ్తూ ఉంటుంది, ఒక అతను ఇలా చూస్తూ ఇలా అంటాడు, జస్ట్ ఇలా అన్నాడు, ఇలా నవ్వుతుంటే అయిపోద్ది. వాడు ఇలాగ నువ్వు ఇలా అనేసి ఏయ్ అని చెప్పని గొడవ చేస్తే, అసలు ఇలా అన్నాడు, దాన్ని ఇలా అనేదాన్ని తీసుకోం, అంటే నన్ను చెయ్యి చూపించి ఇలా అంటారా? అసలు వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు ఇక్కడ నుంచి ఓ అరిచేసి. అంటే మీ ఎమోషన్ బ్యాలెన్స్ అంతవరకే ఉండగలగాలి, ఆ యాక్షన్ని అక్కడ వరకే తీసుకోవాలి, అప్పుడు మీరు చాలా కూల్గా ఉంటారు. మాటని మాటగానే తీసుకుంటే మీరు చాలా సక్సెస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, మాటని మీరు ఇంకోటి ఏదో అర్థం ఉందేమో, ఉండొచ్చు ఉండకపోవచ్చు, అక్కడ ఉండొచ్చు కూడా, ఒక్కోసారి సమ్ టైమ్స్ ఉండొచ్చు, వాళ్ళు ఏదైనా కోణంతో అడిగి ఉండొచ్చు, కానీ మీరు తీసుకోవడం మాత్రం ఇలా తీసుకోగలగాలి. అంత మాట మీదే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మన మాటే మన లైఫ్ను మొత్తం నిలబెడుతుందండి. మనం సరిగ్గా మాట్లాడలేకపోయామా, మనం సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోయాం. ఈ కమ్యూనికేషన్కి వెనకాతలు ఉన్నటువంటి ఆధారం ఏంటంటే మనసు సరిగ్గా లేదా మాట సరిగ్గా రాదు. గుర్తుపెట్టుకోండి, మనసు కకలావికలంగా ఉందనుకోండి, మనం సరిగ్గా మాట్లాడగలమా? మాట్లాడలేము. గొంతు గొగ్గురుపోతుంది, స్లోగా మాట్లాడతాం. ఏమిటండి వాక్కు కదా, నోరు కదా బాగానే ఉందిగా, మనసు సంబంధం ఏంటి? కనబడని మనసు ఏమిటి అంటే రాదు. ఎలా వస్తుంది? మనసు బాగాలేదు, నోరు బాగానే ఉందిగా, అంటే మనసు సంబంధం ఉంది. అందుకే మెంటల్లీ స్ట్రాంగ్. ఎప్పుడు వస్తుంది ఆ మెంటల్లీ స్ట్రాంగ్ అంటే ఇలా కోణంలో తీసుకోవడం. అంటే చంద్ర ఆరాధన చేస్తే మెంటల్లీ స్ట్రాంగ్ అవుతాడు. సో అక్కడే తీసుకోవాలి. చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి. అందులో ముఖ్యంగా అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయై నమః, మెంటల్లీ స్ట్రాంగ్ అవుతాడు మనిషి. ఓం దుర్గాయ నమః, మెంటల్లీ స్ట్రాంగ్ అవుతాడు మనిషి. గుర్తుపెట్టుకోండి, దుర్గానామం కనుక జపిస్తే మెంటల్లీ సూపర్ స్ట్రాంగ్ అవుతాడు. కుమారస్వామిని కనుక జపిస్తే లేదా ఆంజనేయ స్వామిని కనుక ఆరాధన చేస్తే ఫిజికల్లీ స్ట్రాంగ్ అవుతాడు. ప్రతి దాంట్లోనే అమ్మవారిని చూడగలిగితే స్పిరిచువల్లీ స్ట్రాంగ్ అవుతాడు. 3 అయిపోయాయి కదా, ఇంకా 4వది అసలు అందరికీ కావాల్సింది. యా అంటే నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ చెప్పాల్సిందంటే అమ్మ, ఇవి లేకుండా ఇది రాదమ్మా. అది ఉంటే ఇది వస్తుంది అంటారు కదా గురుగారు. ఇప్పుడు మీకు డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యాన్ని కొనగలుగుతారా? కొనలేం. ఎలాగుంటాం? ఎందుకు? కానీ ఈ రోజుల్లో డబ్బు ఉంటే ఏదన్నా తెచ్చేయచ్చు, డబ్బు ఉంటే ఏదన్నా చేయొచ్చు, ఇలా అంటుంది. మంచం మీద ఉన్న మీకు సేవలు చేయడానికి మనుషులు కొనగలుగుతారేమో, లేదా ఆరోగ్యం హెల్త్ ట్రీట్మెంట్స్ చేసుకుని అనారోగ్యంలోకి వెళ్ళిపోయిన దాన్ని కొంచెం ఆరోగ్యంలోకి తెచ్చుకోగలుగుతారేమో కొన్ని రోజులకి. అది కూడా టెంపరీగా. కానీ ఆరోగ్యంగా ఉంటే డబ్బులు సంపాదించగలుగుతారు కదా. సూపర్ చెప్పారు గురుగారు, నిజంగా. అవును, ఆరోగ్యంగా ఉంటే డబ్బులు సంపాదించగలుగుతారు. సో ఇవన్నిటికీ అందుకే మీరు ఫస్ట్ ప్రయారిటీ వీటికి ఇచ్చారు. వీటికి ఇస్తే ఆటోమేటిక్ వస్తాయి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే స్పిరిచువల్లీ స్ట్రాంగ్ ఉంటారో అన్నిట్లో అమ్మవారిని చూసినప్పుడు మీ ఎదుటివారి మీద మీకు ద్వేషం పుట్టదుగా. అవును, ద్వేషము, కోపము ఇవేం పుట్టవుగా. ఇవన్నీ పుట్టనప్పుడు మీరు ఇచ్చేదేంటి? ప్రేమ, డివైన్ లవ్ ఇస్తారు. డివైన్ లవ్ ఎప్పుడైతే ఉందో మీకు ఎదుటివారితో ప్రాబ్లం ఏంటి అసలు? ఫస్ట్ ఒక విషయం చెప్తాయనండి, కోపము ద్వేషము రావని కాదు, అందరికీ వస్తాయి. నాకు కూడా అప్పుడప్పుడు వస్తుంది. కానీ మళ్ళీ నేనేం చేస్తాను, ఆలోచిస్తాను, అంటే నాకు ఎందుకు కోపం వచ్చింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు ఏమైందంటే, ఒక వాస్తు కోసం అని వెళ్ళా. విజయనగరం వెళ్ళాను. విజయనగరం నుంచి మళ్ళీ ఇంకో పార్వతీపురం అని, అక్కడ నుంచి మళ్ళీ బస్సు ఎక్కుతూ 2.5 గంటలు. అది వచ్చి రిటర్న్ నేను టికెట్ ఎప్పుడు చేసుకున్నానంటే సాయంత్రం 5:15 టికెట్ రిటర్న్ చేసుకున్నాను. ఇవన్నీ వెళ్ళొచ్చేసరికి నాకేమైపోయింది, టైం అయిపోయింది. అక్కడ 5:15కి ఎగ్జాక్ట్లీ నేను రూమ్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ అతను ఫోన్ చేస్తూనే ఉన్నాడు, బస్ అతను. ఏమండి ఇంకా రాలేదు వస్తున్నా. ఆఖరికి ఏమైంది, ఇంకొక క్లయింట్ నాకు బాగా క్లోజు క్లయింట్, మంచి వ్యక్తి వాళ్ళు కూడా. వాళ్ళు ఏమన్నారంటే, గురుగారు ఎందుకంటే మనం కారులో వెళ్దాము వైజాగ్ వరకు, అతను వెళ్ళిపోమనండి బస్ అతను. నేను ఫోన్ చేశాం, బాబు మీరు బయలుదేరిపోండి 5:15 అయిపోయింది కదా అని అంటే, ఎక్కడికి వస్తారు అని అడిగితే, నేను పలానా దగ్గరికి వస్తామనండి వైజాగ్లో, మీరు వెళ్ళిపోండి మేము కార్లో వస్తామనండి అన్నాం. వాళ్ళు వెళ్ళిపోయారు. అతని ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయాం, ఫోన్ చేశాను, ఇంకా బస్సుకు ముందే ఫోన్ చేశాను, ఇంకా రాలేదు. అంతట్లో ఇంకో చిన్న పని ఉంటే పక్కకి వెళ్ళి వచ్చాం. అంతట్లో బస్సు అతను వచ్చేసాడు. సార్ ఎక్కడ ఉన్నారంటే, అయ్యా నేను పక్కనే ఉన్నాను వస్తున్నా అంటే, అలా సార్ ఇందాక అక్కడ మీరు లేట్ చేశారని కొంచెం గట్టిగా అరిశాడు. అంటే గట్టిగా అరవడం అంటే కొంచెం గట్టిగా మాట్లాడాడు. నేను కొంచెం గట్టిగా మాట్లాడా అప్పుడు, ఏం మాట్లాడుతున్నావు అన్నట్టుగా. అంటే ఎందుకు? ఎమోషన్ నన్ను గట్టిగా మాట్లాడతాడా, ఇక్కడ నేనేం తప్పు చేశానని పక్కనే ఉన్నాను కదా, ఎందుకు ఇంత అంటే. అక్కడ ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి కొంచెం గట్టిగా మాట వస్తుంది,
కానీ ఆ మాట ఎలా రావాలంటే అవతల వాడిని కంట్రోల్ చేయడానికి మాత్రమే రావాలి, కానీ ఆ వ్యక్తి మీద ఏ ద్వేషం ఉండకూడదు. నా ఉద్దేశం అది. నాకు ఆ రోజు ఆ బస్ అతని మీద ఎటువంటి ద్వేషం కానీ ఏమీ లేదు, ప్రేమే ఉంది. కానీ అలా గట్టిగా కొంచెం గట్టిగా మాట్లాడకపోతే ఇంకా అవతల వ్యక్తి అదే అలవాటైపోద్ది ప్రతి పాసింజర్ మీద. అవునవును. కొంచెం గట్టిగా అనేసరికి అప్పుడు ఆగాడు. మళ్ళీ బస్సు ఎక్కక నేను చెప్పాను, ఎందుకయ్యా అంత టెన్షన్ పడతావు, ఏమైపోయింది, నీ టైంకి నేను వచ్చాను కదా, నీ టైం కూడా దాటిపోయి గంటలు నేను నిన్ను వెయిట్ చేపిస్తున్నాను, వాళ్ళ కంగారు పడాలి, నువ్వు కంగారు పడకూడదు డ్రైవర్ అని. కాసేపు ఎక్కిన తర్వాత మళ్ళీ నేను అక్కడ నిలబడి చక్కగా మాట్లాడుకున్నాం. ఆయన కూడా చక్కగా చెప్పి అదే మీరా సార్ అది ఇదని మాట్లాడాడు. నేను అనుకోలేదు సార్ మీరని ఫోన్లో అనుకున్నాడు. ఓకే, అయిపోయింది. సో అక్కడ ఏ పర్సన్ కన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నది మీ రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే. అనాలిసిస్ చేసుకోగలరు. నా ఉద్దేశం ఏంటంటే కోపం వస్తుందా రాదా కాదు, కోపం వచ్చిన తర్వాత మీరు మళ్ళీ దాన్ని అనాలిసిస్ చేసుకోగలరు. నాకు ఎందుకు వచ్చింది అంటే నేనేం చేయాలి, నేను చేసిన తప్పేమిటి, నేను అసలు విజయనగరంలో దిగిన తర్వాత అక్కడి నుంచి అక్కడికున్న డిస్టెన్స్ నేను ముందు తెలుసుకొని అక్కడ లేట్ అవ్వకుండా చూసుకోవాలి. ఈ క్యాలిక్యులేషన్ నేను తప్పు చేశాను. సో క్యాలిక్యులేషన్ కనుక నేను చేసుకోని ఉండుంటే వీళ్ళు ఇంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం కానీ ఆయన అంత ఫ్రస్ట్రేషన్ అవ్వడానికి కానీ కారణం ఉండదు. మనం ఎంతసేపు ఏం చేస్తామంటే మిస్టేక్, ఆ వ్యక్తి అంత గట్టిగా మాట్లాడేంటి అనుకుంటాం, కానీ మనం చేసిన మిస్టేక్ మనకు తెలియదు. నేను చేయాల్సిన పని ఏంటి, నేను తర్వాత కూర్చొని ఆలోచించా ఎందుకు ఆయన అంత ఎమోషన్ అయ్యాడు అంటే ఆయన డ్యూటీ పరంగా ఆయనకి లేట్ అవుద్ది. వేరే పాసింజర్స్ అందరూ బస్సులో వెయిట్ చేస్తుంటారు. ఆ ఒక్క అతని కోసం మమ్మల్ని అందరినీ వెయిట్ చేయిస్తావా అని అనొచ్చు, కానీ నేను ఎవరిని వెయిట్ చేయించలేదండి, ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేదు. కాబట్టి వాళ్ళ బాధ వాళ్ళది, వాళ్ళ తొందర వాళ్ళు 5:15కే వెళ్ళిపోమన్నా అతన్ని ఫోన్ చేసి, ఎగ్జాక్ట్లీ 5:15 బస్ కదలాలి బాబు వెళ్ళిపోండి అని చెప్పేశాను. అయితే అతని ఇంటెన్షన్ అది, ఎందుకంటే రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది కాబట్టి. మనం అనాలిసిస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆ ఎమోషన్ ఎందుకు జరిగింది అక్కడ, దానికి గల మూలంలోకి వెళ్ళాలి. నేను క్యాలిక్యులేషన్ తప్పు చేసుకోలేదు సరిగ్గా. విజయనగరంలో దిగితే అక్కడికి వెళ్ళడానికి బస్సు ఎంత టైం పడుతుంది, ఒకవేళ లేట్ అయితే ఎంత టైం పడుతుంది, నేను ఎంత తొందరగా అక్కడికి వెళ్ళాలని ఈ క్యాలిక్యులేషన్ నాకు కొత్త ప్రాంతాలకు వెళ్ళడం వల్ల నాకు తెలియలేదు. సో నెక్స్ట్ టైం నేను ఆ తప్పు చేయకూడదు అనేది ఫస్ట్ మనం అనాలిసిస్ చేసుకోగలగాలి. ప్రతి విషయానికి లోపల మనం అనాలిసిస్ చేసుకోగలగాలి. కానీ తర్వాత అనాలిసిస్ చేసుకున్నాం, ఓహో ఇలాంటి తప్పిదాలు జరుగుతుంటాయి ఒక్కొక్కసారి, మనం ఈ బస్సుని నమ్ముకుంటే ఇలా అవుద్దనమాట అనేటువంటిది. రైట్, ఇక మనం విషయాల్లోకి వద్దాం. అలాగే, ఎందుకంటే ఇప్పుడు అసలే మనీ టాపిక్. యాంకర్ గారు మీరు డైవర్ట్ చేశారని ఇప్పుడు నా మీద పడిపోతారు జనాలు. ఎందుకంటే ఏది వచ్చినా, ఏ పాయింట్ వచ్చినా మన మంచికే. దీని నుంచి ఎంత మంచి విషయం నేర్చుకున్నాం. సో లేట్ అయినా లేటెస్ట్ గా మంచి విషయం అందరికీ వస్తుంది. సో మనీ సూపర్ టాపిక్ చెప్పండి. ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అవ్వాలి. ఎందుకు ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అవ్వాలంటే మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే, నీ దగ్గర కనుక ధనం లేకపోతే నీ వాళ్ళు కూడా నిన్ను చూడరు. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చూడరు కదా అని మీరు ధనం సంపాదించడం కాదు. మీరు ధనం సంపాదించేది దేనికి సంపాదించాలంటే ఫస్ట్ నీ వాళ్ళ కోసమని, నువ్వు ఒక మంచి పుణ్యకార్యం చేయడం కోసమని కూడా ధనం సంపాదించాలి. అర్థమైందమ్మా? మంచి పుణ్యకార్యం నువ్వు ఏం చేస్తావు, ఆ కోణంలో ధనం సంపాదించాలి. అదొకటి. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే నేను మీకు చెప్పాను ఫస్ట్ స్పిరిచువల్లీ అన్నాను, స్పిరిచువల్లీ స్ట్రాంగ్ అవ్వాలనేటువంటి ఒక మాట నేను తయారు చేసి, ఎందుకు అంటే తయారు చేయడం కాదు, అమ్మవారు నాతో పలికిచ్చింది. ఫస్ట్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తాయమ్మా, మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీకు స్పిరిచువల్లీ, ఇది ఫిజికల్లీ మెంటల్లీ, ఈ మూడు కనుక మీకు కనెక్ట్ అయితే మనీ ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ కుజుడు, చంద్రుడు, రవి వీళ్ళందరూ స్ట్రాంగ్ అవుతారు మనకు తెలియకుండానే. గ్రహాలు యాక్టివేషన్ అవుతాయి, మనీ ఆటోమేటిక్గా వస్తుంది. అయితే మనీ రావడానికి మీకు ఇవాళ ఒక సూత్రం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా మీరు చేసేటువంటి జాబ్ మూలంగానో బిజినెస్ మూలంగానే డబ్బులు వస్తాయి. ఆకాశం నుంచి ఏమీ రాలి పడవు డబ్బులు కదా. అంటే ఏమిటి, వీటికి మూలం ఏంటి? నేను చేసే జాబా, నేను చేసే బిజినెస్సా, నేను చేసే సర్వీసా? ఫస్ట్ దాన్ని లక్ష్మీదేవిగా భావించాలి. నేను ఈ జాబ్ చేస్తున్నాను, లక్ష్మీదేవి ఇదే నాకు లక్ష్మీదేవి, ఈ ఆఫీసే లక్ష్మీదేవి. నేను ఈ బిజినెస్ చేస్తున్నాను, ఇదే నాకు లక్ష్మీదేవి అనుకోండి. లక్ష్మీ పటం కాదు, పటంలో ఉన్నటువంటిది తన స్వరూపం, ఋషులు దర్శించినటువంటి స్వరూపం, నేను కాదనట్లేదు. కానీ ఇదే లక్ష్మీదేవి. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఒక ఆఫీస్ ఉంది, లేకపోతే ఒక ఇది ఉంది, లక్ష్మీదేవిని భావించంగా దాన్ని ఆలయంలోకి ఎంటర్ అవుతున్నా ఫీలింగ్లో మీకు ఉండాలి. మీరు ఉంటూ ఒక పుస్తకంలో మీ ఇంప్రూవ్మెంట్స్
మీ ఫైనాన్షియల్ గ్రోత్ని ఎప్పటికప్పుడు ఇక్కడ ఈ నెల ఇంత సంపాదిస్తున్నాను, ఈ నెలలో నాకు ఇంత గ్రోత్ రావాలని చెప్పి రాసుకుంటూ ఉండండి. రాసుకుంటూ ఉంటూ మీరు ఎప్పుడు కూడా మెంటల్గా ఏం ఫిక్స్ అవ్వాలంటే గుర్తుపెట్టుకోండి, చాలామంది చేసే మిస్టేక్స్ చెప్పి నేను మీకు చెప్తాను. ఏంటది అంటే గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏం చేస్తారంటే జాబ్ చేస్తున్నారు అనుకోండి, అమ్మో ఈ జాబ్ ఇంకా పోతే పరిస్థితి ఏమిటి, ఓకే, మీరు ఏది ఆలోచిస్తుంటారో జరుగుతూ ఉంటుంది. ఎంతసేపు కూడా ఈ జాబ్లోంచి నేను ఇంకొంచెం డెవలప్ అయితే ఏమవుతాను, ఇంకొంచెం డెవలప్ అయితే ఏమవుతాను, ఇంకొంచెం డెవలప్ అయితే ఏమవుతాను, ఇదే ఆలోచనలో ఉండాలి మీరు. ఈ బిజినెస్ ఇంత ఎక్స్టెన్షన్ చేస్తే ఏమవుతుంది, రాత రూపంలో అదే ఉండాలి, ఆలోచన రూపంలో అదే ఉండాలి. రాత ఆలోచన అదే ఉంటే మీకు ఖచ్చితంగా అవుతుంది. అయితే ఈ యొక్క దీంట్లో పడి మనం ఎక్కడా కూడా భార్యాపిల్లలతో టైం ఎంత స్పెండ్ చేస్తున్నాము, బంధువులతో ఎంత స్పెండ్ చేస్తున్నాము, ముఖ్యంగా పిల్లలు బంధువులతో మీకు ఉన్నటువంటి దీన్ని బట్టి చూసుకొని స్పెండ్ చేస్తారు, కానీ ఫస్ట్ భార్యాపిల్లలతో ఎంత స్పెండ్ చేస్తున్నారు చాలా ముఖ్యం. ఎందుకు ముఖ్యం అంటే చెప్తాను చూడండి. భార్య కానీ భర్త కానీ అనుకోండి, వీళ్ళల్లో 7th హౌస్ అంటారు దాన్ని, 7వ స్థానం. మీరు ఎంత బాగా స్పెండ్ చేస్తే మీకు ఎంత మనీ వస్తుంది, చాలామందికి ఈ విషయం తెలియదు. మీ యొక్క జీవిత భాగస్వామితో ఎంత మంచిగా చక్కగా స్పెండ్ చేస్తే మీకు అంత చక్కగా ఫైనాన్షియల్ గ్రోత్స్ ఉంటాయి. తెలుసా అమ్మా? అవునా? ఎందుకంటే 7th హౌస్ అనేటువంటిది ఏదైతే ఉందో ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన అభివృద్ధి పరిచేటువంటి స్థానంగా చెప్తారు. ఇది చాలామందికి తెలియదు. మీ యొక్క సంతానంతో ఎంత బాగా మీరు కనుక కరెక్ట్గా దాన్ని ఇది చేయగలిగితే అంత చక్కగా డబ్బులు వస్తాయి. ఓకే, అలాగే దీంతో పాటు సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః అనేటువంటి నామం చేసుకుంటూ ఇంట్లో ముఖ్యంగా 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఆగ్నేయము, పడమర, ఉత్తరము, ఈ 3 భాగాలు ఎక్కడ దోషం రాకూడదు. ఎందుకంటే మీరు ఎంత వర్క్ చేస్తున్నా ఈ 3 కనుక దోషం ఏర్పడితే మీ డబ్బులు నిలబడవు, గుర్తుపెట్టుకోండి. సో ఈ స్ట్రాటజీ ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా చాలా బాగుంటుంది. వచ్చిన ప్రతి రూపాయి కూడా అమ్మ నువ్వు ఇచ్చేవనుకుని లవ్లు పెట్టుకోండి. నా మాట వినండి. ఎవ్రీ రూపీ, ఇవాళ నాకు 1000 రూపాయలు వచ్చింది లేదా ఒక 10,000 వచ్చింది ఉదాహరణకి, అమ్మ నువ్వు ఇచ్చేవి తల్లి అదృష్టం అనుకుని లవ్లు పెట్టుకోండి. అలా ఎప్పుడైతే ఎవరైతే కృతజ్ఞతా భావంతో ప్రతిదీ అలా కనుక చేస్తారో అసలు ఇంత అంతా కాదు, మీ లైఫ్ ఆరోగ్యంగా ఉంటుంది, స్పిరిచువల్గా ఉంటుంది, మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు, ధనపరంగా బాగుంటారు. చాలా 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 మంచి విషయాలు తెలియజేశారు గురువుగారు, అండ్ రెమెడీస్ కూడా అందించేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, మరి ప్రతి ఒక్క మనిషి జీవితంలో సక్సెస్ అవ్వాలి, ఉన్నత స్థితికి చేరాలి, ప్రతి కోరిక ఖచ్చితంగా నెరవేరాలంటే ఫస్ట్ మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇవన్నీ ఖచ్చితంగా పాటించవలసిన విధి విధానాలు గురువుగారు ఎంతో చక్కగా క్లియర్ అండ్ క్లారిటీగా ఎంత మంచి రెమెడీస్ అందిస్తూ మరి చెప్పారు కదా. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.